హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి. అందరూ హ్యాపీగా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన ఆడవాళ్ళు అనుకుంటే ఏ పనైనా సాధించగలరు. పట్టుదల శక్తితో మనం ఏదైనా సరే ముందడుగు వేసి సాధించాలి. అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే సందర్భంగా నేను ఒక చిన్న విషయం అయితే నాకు గుర్తొచ్చింది. అది మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. 2 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మా ఊర్లో ఉమెన్స్ డే జరుపుకోమని చెప్పారనమాట. అప్పటి నుంచి కూడా ఉమెన్స్ డే రోజు కేక్ కటింగ్ చేయటం ఇవన్నీ కూడా చేస్తారు. చిన్న మీటింగ్ అల్లే నలుగురు ఆడవాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఆడవాళ్ళు ఎందులో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే సక్సెస్ సాధిస్తున్నారు, మంచిగా పిల్లల్ని చదివించండి అని చిన్న మీటింగ్ అల్లే చెప్పి వాళ్ళకి స్వీట్ హార్ట్ ఇచ్చి లాస్ట్కి కేక్ కటింగ్ అవి చేస్తారు. ఇదైతే ఒకసారి అయితే నన్ను కూడా పిలిచారండి. 2 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను. ఆ రోజు మీటింగ్ కోసం నేను కూడా వెళ్ళాను. వెళ్తే నన్ను కూడా మాట్లాడమని చెప్పారు. ఒక 5-6 సిస్టర్స్ అయితే పార్టీ తరఫున తిరుగుతూ ఉంటారండి. వాళ్ళు చక్కగా మీటింగ్స్ అన్నీ కూడా అటెండ్ చేస్తూ ఉంటారు. ఒకసారి అయితే నన్ను కూడా పిలిచారు. ఉమెన్స్ గురించి మాట్లాడమని అడిగారనమాట. మన లేడీస్ గురించి మాట్లాడు అంటే ఒక్కసారి అయితే నేనైతే ఒకసారే వెళ్ళాను. నేను కూడా అయితే మాట్లాడాను. అప్పుడు అందరూ ఏంటంటే అసలు ఇంత చక్కగా మాట్లాడతావని నేనైతే అనుకోలేదు, చాలా చక్కగా మాట్లాడావు అని అన్నారు. అసలు నేనేం మాట్లాడాను అంటే, మన ఆడవాళ్ళు ఎందులో అయినా అన్ని రంగాల్లో ఉన్నారు. డాక్టర్స్గా కానీ, లాయర్స్గా, టీచర్స్గా, రాజకీయాల్లో కానీ, ఇప్పుడు ఫ్లైట్లు నడపతున్నారు, ట్రైన్లు, అన్ని రంగాల్లో కూడా మన లేడీస్ అనేది చక్కగా చదువుకొని జాబ్స్ తెచ్చుకుంటున్నారు. మన ఊర్లో ఏంటంటే పొలం పనులు ఇవి వెళ్తున్నారు. మనం చదువుకోపోయినా, మనం ఎటువంటి జాబ్స్ చేయకపోయినా కనీసం మన పిల్లల్ని మంచిగా చదివించి మంచి జాబ్స్ అనేది ఇప్పించుకోగలగాలి. మనం కష్టపడినట్టు వాళ్ళు ఇలా పనులు చేసుకుంటూ ఉండకూడదు అని నేనైతే మాట్లాడానండి ఆ మీటింగ్లో. అందరూ మా బజారు వాళ్ళే అండి. అందుకోసం కొంచెం ధైర్యం చేసి మాట్లాడితే అందరూ కూడా మెచ్చుకున్నారనమాట. అసలు ఇంత చక్కగా మాట్లాడతావని అనుకోలేదు, ఎప్పుడు పిలవకపోయినా ఈసారి వచ్చావు, పర్లేదు చక్కగా మాట్లాడావు అని అందరూ అన్నారు, క్లాప్స్ కొట్టారు. అయితే ఆ మీటింగ్లో మాట్లాడింది వాట్సాప్లో మనోహర్ గారి భార్యకి అయితే పంపిస్తే అప్పుడు ఆ మేడం గుర్తుపట్టారనమాట. అనూష అంటే నువ్వేనా, చక్కగా మాట్లాడావు, బాగా చెప్పావు అని అన్నారు. అందుకోసం చెప్తున్నాను, మనం ఏంటంటే భయపడుతూ, అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఏదైనా సరే చక్కగా స్టార్ట్ చేయండి. భయపడుతూ ఆగిపోయామంటే ఏది సాధించలేమండి. అందుకోసమే చెప్తున్నాను, ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మన లేడీస్ అందరూ కూడా ఇంట్లోనే ఉండి కూడా చిన్న వర్క్ అయినా చేసుకోవచ్చు అనమాట. మనం ఏం చేయలేము, మనం ఇంతే అని ఆగిపోయామంటే ఏది సాధించలేము. చిన్న వర్క్ అయినా సరే చక్కగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే పేరెంట్స్ అందరినీ కూడా చదివించేవాళ్ళు కాదు. మనకిష్టమైనవి ఎన్నో ఉంటాయి. నాకు కూడా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టము. 10th క్లాస్లో నాకు 90 మార్క్స్ దాకా మ్యాథ్స్ వచ్చాయి. మా నాన్న ఎన్నోసార్లు ఎంపీసీ గ్రూపు చదివించమని అడిగాను. తెనాలి వెళ్ళి చదవాలి, నీకేం తెలుసు, అందరు ఇక్కడ ఉండి చదువుకోవట్లేదా అని అంటూ ఉన్నారు. మా ఊర్లో కాలేజీలో ఏంటంటే ఎంపీసీ గ్రూప్ లేదు, సిఈసి, బైపీసీ అవి ఉన్నాయి. ఎంపీసీ మటుకి లేదు. నాకెంతో ఇష్టమైన ఎంపీసీ గ్రూప్ నేను తీసుకొని చదవలేకపోయాను ఆ రోజుల్లో. అందుకోసమే చెప్తున్నాను, మన పిల్లలు ఏమనుకుంటున్నారు, ఏం చదువుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ ఇష్టాలు ఎలా ఉన్నాయి అవి తెలుసుకొని చక్కగా వాళ్ళు అనుకున్నవి చదివించడానికి చెయ్యండి. ఇప్పుడు పేరెంట్స్ చక్కగా చదివిస్తున్నారులేండి. ఇదివరకు రోజులు అలా ఉండేవి కాదు కదా. అందుకోసమే చెప్తున్నాను. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. కాకపోతే నాకు ఇష్టమైన ఎంపీసీ గ్రూప్ మటుకి చదవలేకపోయాను. సిఈసి తీసుకున్నాను. మా ఊర్లోనే చదువుకున్నాను అనమాట. అదే రోజుల్లో ఎంపీసీ నేను చదువుకుని ఉంటే మంచి జాబ్ అనేది నాకు కూడా వచ్చేది కదా. దాని తర్వాత చదువుకొని ఉండే అని ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను. నాకు మ్యాథ్స్ అంటే అంత బాగా ఇష్టము. ఆ మ్యాథ్సే నేను చదవలేకపోయాను అని అనిపిస్తూ ఉంటుంది.
చదువుకునే రోజుల్లో కూడా బోర్డు మీద మ్యాథ్స్‌కి సంబంధించి ఏ లెక్క చేయమన్నా కూడా చేసేదాన్నండి. అంత ఇష్టము. నాకిప్పటికి గూడా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టము. మా అమ్మాయికి ఏ డౌట్ వచ్చినా, ఏదైనా చెప్పమన్నా సరే, ఒక్కసారి ఆ ప్రాబ్లమ్స్ అంతకుముందు ఏం చెప్పారనేది చూసి నేను ఆ ప్రాబ్లమ్ అయితే చెప్పేయగలను. అంత ఇష్టమనమాట. మనం అనుకున్నది సాధించలేకపోతాము. మన పేరెంట్స్ మనల్ని సపోర్ట్ చేయాలి. అలానే ఇప్పుడు మనం సాధించలేకపోయాము. మనది అయిపోయింది. మన పిల్లలనైనా సరే మంచిగా చదివించి వృద్ధిలోకనేది తీసుకురాగలగాలి. వాళ్ళసలు ఏం కోరుకుంటున్నారు, ఏం చదువుకోగలుగుతున్నారు అనేది చూసి అదే చదివించండి. అంతేగాని మనమేమనుకుంటున్నామో అనేది అది వాళ్ళ చేత చదివించకూడదు. వాళ్ళకిష్టమైన దాంట్లోనే వాళ్ళు మంచి మార్కులనేది రాణించగలుగుతారు. అది ప్రతి ఒక్కళ్ళు గూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చదువుకోగలుగుతున్నారు, ఆ సబ్జెక్టే ఇప్పించండి. ఎందుకోసమంటే నేను ఎన్నో అనుకున్నాను. ఏమి చదవలేకపోయాను. ఇప్పుడు ఈ రోజున ఈ చిన్న వర్క్ అయినా చేసుకోగలుగుతున్నాను. అందుకోసమే చెప్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని మంచిగా చదివించి వాళ్ళైనా వృద్ధిలోకి రావాలని కోరుకోండి. సగం సగం చదివితే ఇలానే ఉంటాయండి. ఎటు జాబ్‌కి వెళ్ళలేము. ఏ చిన్న వర్కు రాదనమాట. ఇలాంటి పనులు ఏదో ఒకటి చేసుకోవాల్సి వచ్చిద్ది. అదే మంచిగా చదువుకున్నారనుకోండి, మంచి జాబ్స్ అనేవి వస్తాయి చక్కగా. మనం ఏ పనైనా సరే చిన్న పని, పెద్ద పని అని కాదండి. ధైర్యంగా చేసుకోగలగాలి. ఇప్పుడు ఈ పని, చిన్న పని అని ఆలోచించి ఆగిపోకండి. ఎందుకోసం చెప్తున్నానంటే, బయటికి వెళ్తే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఇలాంటి పనులు చేస్తే అని అనుకుంటాం. ఎవ్వరు ఏమీ అనుకునేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. అలా అని మనం ఆగిపోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, అనుకునేవాళ్ళు ఒక నెల అనుకుంటారు, ఒక 2 నెలలు అనుకుంటారు. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవ్వరు గూడా ఒక రూపాయి మనకెవ్వరు ఇవ్వరు. మన సంపాదన మనదే, మన రూపాయి మనదే సంపాదించుకోవాలి. ఈ రోజుల్లో ఇద్దరు కష్టపడితేనే ఇల్లనేది గడిచిద్ది. అందుకోసమే చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు గూడా టైం వేస్ట్ చేసుకోకుండా రోజుకి ఒక 2 గంటలు, 3 గంటలైనా సరే ఇలాంటివి చిన్న వర్క్స్, మసాలాలు గానీ, ఇలా స్నాక్ ఐటెమ్స్ గానీ ఏదో ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని కిరాణా షాపులకైతే వెయ్యాలి ఇవి. అందరూ గూడా అడుగుతున్నారు, ఇవి అసలు ఎక్కడ తీసుకుంటారు అని అడుగుతున్నారు. చిన్న చిన్న కిరాణా షాపులు ఉంటాయి గదా మీ ఏరియాలో, అక్కడ వాళ్ళకి చూపించి ఇవ్వండి, తీసుకుంటారు. ఫస్ట్ సారే ఎవరు తీసుకోరు. వెళ్ళి అడుగుతూ ఉండండి. 2, 3 సార్లకైనా సరే ఒక్కొక్కళ్ళకి అలవాటవుతూ ఉంటది. తీసుకుంటూ ఉంటారు. నేను గూడా అలానే చేస్తున్నాను గాబట్టి చెప్తున్నాను. ఇది తక్కువ పని అని అనుకోమాకండి. మన పని మనకు దైవంతో సమానం. అందుకోసమే చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి. కష్టపడితేనే ఒక రూపాయి వచ్చిద్ది. ఫస్ట్ ఏంటంటే మన మీద మనకి నమ్మకం వచ్చిద్దండి. మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం. అలా నిలబడగలిగితే మనం ఇంట్లో వాళ్ళని కూడా సపోర్ట్ చేయగలుగుతాం అన్నమాట. సొంతంగా చిన్న పనైనా సరే మనం చేసుకోగలమండి. పట్టుదల, శక్తి అనేది మనలో ఉండాలి. అలా ఉండి ఏదైనా సరే కష్టపడాలి అని అనుకోవాలి. అది ఏ పనైనా సరే మన పని మనకి దైవంతో సమానం అనమాట. అలానే స్టార్ట్ చేసుకోండి. చిన్న బిజినెస్ అని తక్కువగా చూసుకోకండి. మంచిగానే ప్రాఫిట్ అనేది వస్తూ ఉండిద్ది. చిన్నగా అలవాటు చేసుకుంటే మంచి మంచి లాభాలు ఇందులో కూడా వస్తాయండి. మంచిగా ఆర్డర్స్ తెచ్చుకోగలిగితే ఎంత మంచిగా మనం సేల్ చేసుకోగలిగితే అంత మంచి లాభం అనేది వచ్చిద్ది అనమాట. ఈరోజైతే స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చేసుకున్నాను. చెర్రీస్, ఖర్జూరాలు, బఠానీ, రెడ్ బఠానీ, గ్రీన్ బఠానీ అన్నీ మీకు చూపిస్తున్నాను కదా. అవన్నీ కూడా 2 అట్టల చొప్పున చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇంకా తీసుకువెళ్ళి కొట్టులకైతే చూపిస్తాను. ఈ ఐటమ్స్ పెంచుకున్నాను చూడండి అని. అయితే ఒక కొట్లో 3 అట్టలు, ఒక కొట్లో 2 అట్టలు అలా తీసుకున్నారండి. మొత్తం ఈరోజైతే నాకు 200 రూపాయలు సేల్ అయితే అయ్యింది. అందుకోసమే చెప్తున్నాను, కనీసం మనం రోజుకి 200, 300 రూపాయలు సంపాదించుకున్నా నెలకి ఈజీగా 10,000 నుంచి 12,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు. తక్కువ పని అని అనుకోవద్దు. ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇంతేనండి ఈరోజుకి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి బిజినెస్ ఐడియాలు మీకు కూడా తెలుస్తూ ఉంటాయి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.